సో ఈరోజు మన డైలీ బ్లాగ్స్లో చాలామంది స్టూడెంట్స్ మన వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి నా అకాడమిక్స్ని అండ్ ఈ ప్రిపరేషన్ని ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నానో అని మాట్లాడతా. అండ్ ఎట్ ది సేమ్ టైం ప్లాన్ బి చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేది కూడా మాట్లాడదాము. అండ్ డిసిప్లిన్డ్ స్టడీ అనేది ఎంత ఇంపార్టెంట్, మనకి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది మన ప్రిపరేషన్లో అనేది కూడా మాట్లాడుకుందాం అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిగినర్స్, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఓకే రైట్, ఫస్ట్లీ నేను బీఎడ్ చదువుతున్నా, చాలా మందికి తెలుసా ఈ ముచ్చట, కాకపోతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం అని చెప్పి క్లియర్గా చెప్తున్నా. బీఎడ్ చదవడానికి డిగ్రీ అంటే ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే దీని యొక్క ఎలిజిబిలిటీ ఎట్లాగైతే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మినిమం క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి అని చెప్పి అంటారో, సేమ్ అట్లాగే బీఎడ్ చేయడానికి, బీఎడ్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయడానికి, టీచింగ్ ప్రొఫెషనల్ కోర్స్ చేయడానికి ఖచ్చితంగా డిగ్రీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎలిజిబిలిటీ, రైట్? సో నేను ఈ బీఎడ్ చూస్ చేసుకోవడానికి మేజర్ 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, నాకు ఈ ప్రొఫెషన్ అంటే ఇష్టము. సెకండ్ ఏంటి అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నారు కాబట్టి మేబీ పరంపరగా అది వస్తుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో యా, ఇది రీజన్ అనమాట. అండ్ నేను పర్సనల్గా రికమెండ్ అండ్ సజెస్ట్ చేస్తాను మీ అందరికీ, ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్లాన్ బి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకి ఇక్కడ సక్సెస్ పర్సంటేజ్ అనేది 1% మాత్రమే ఉంటుంది. కాబట్టి దీని మీదనే వండుకుంటూ ఇయర్స్ లాస్ చేసుకొని, అంటే చదువుతున్నప్పటికీ కూడా మనము బ్యాకప్లో ఒక ప్లాన్ పెట్టుకొని ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడము లేదా ఇంకేదైనా క్వాలిఫికేషన్ సంపాదించుకోవడం అనేది చాలా మ్యాండేటరీ. నేను అందుకే బీఎడ్ చేస్తున్నా డిగ్రీ తర్వాత. సో ఇట్లాంటి ఎన్నో ఉంటాయి ఆప్షన్స్, ఇంకా మనకి ఇదే చేయాలనేం కాదు. పీజీలో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సర్టిఫికేట్ కోర్స్ తీసుకోవచ్చు, ఇంకా ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. సో ఇటువంటి ఏమన్నా చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇవన్నీ సోదే అనిపిస్తుంది కానీ తర్వాత అర్థమవుతుంది ఇంత ఇంపార్టెంట్ ఇవి అని. ఎందుకు అనంటే డిగ్రీ తర్వాత మనం జాయిన్ అవ్వడానికి, హైయర్ ఎడ్యుకేషన్కి జాయిన్ అవ్వడానికైనా లేకపోతే కాంపిటీషన్ ఫీల్డ్లోకి రావాలన్నా మనకు ఒక సర్టిఫికేట్ కావాలి అని అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో ఆ సర్టిఫికేట్ వచ్చే లోపల ఏదైనా కంప్యూటర్ నేర్చుకోవడమో లేదా ఏదైనా టైపింగ్ నేర్చుకోవడమో ఇంకేదైనా స్కిల్ని డెవలప్ చేయడమో లేదా మీకు ఏదైనా హాబీస్ ఉంటే దాని యొక్క సర్టిఫికేట్ కోర్సెస్ అనేవి తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క దాంట్లో సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉంటుంది. అది డాన్స్లో చూసినా, మ్యూజిక్లో చూసినా, ఇంకేదైనా ఫైన్ ఆర్ట్స్లో చూసినా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. కాబట్టి సర్టిఫికేట్ చేతిలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే కొన్ని పోస్టులకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్టులు ఎట్లా ఉంటాయి అని అంటే, ఇప్పుడు మ్యూజిక్ టీచర్ పోస్ట్ ఉంది, ఖచ్చితంగా మ్యూజిక్ సర్టిఫికేట్ ఉండాలి. నువ్వు ఏ డిగ్రీ చేసినా, నువ్వు ఏ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నా కూడా దానికోసం సపరేట్గా మ్యూజిక్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మనం అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. అది లైట్ మ్యూజిక్ కావచ్చు, డిప్లొమాలో ఎన్నో కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయన్నమాట. కర్ణాటిక్ మ్యూజిక్ ఉండొచ్చు, ఇంకా హిందుస్థానీ మ్యూజిక్లో ఉండొచ్చు, లైట్ మ్యూజిక్ అని చెప్పేసి ఉండొచ్చు. సో మీకు ఏ స్ట్రీమ్ నచ్చితే, మీకు ఏ హాబీస్ ఎక్కువ ఉన్నాయి, ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వడం అనేది బెస్ట్. అది ఎట్లాగో ఏమంటారు, ఓపెన్ డిస్టెన్స్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషనే ఉంటుంది కాబట్టి, ఓపెన్లోనే ఉంటాయి కాబట్టి మనము ఎగ్జామ్స్ మట్టుకెళ్ళి, ప్రాక్టికల్స్ మట్టుకెళ్ళి, లేదా ఎప్పుడైనా వాళ్ళు పెట్టే క్లాసెస్ని మనం ఆన్లైన్లో, ఇప్పుడు ఆన్లైన్ మోడ్ కూడా అయిపోయింది. సో ఇటువంటివి యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ప్లాన్ బి అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ అని నేను కంపల్సరీగా మీకు రికమెండ్ చేస్తున్నా అండ్ సజెస్ట్ చేస్తున్నా. సో జనరల్గా నేను చూస్ చేసుకున్న బీఎడ్ గురించి, నేను నా అకాడమిక్స్ గురించి చెప్తా అన్నా కాబట్టి దీని గురించి మాట్లాడతా ఈరోజు. సో బీఎడ్ అనేది డిఎస్సికి ఎలిజిబిలిటీ అన్నమాట. డిఎస్సికి ఎలిజిబుల్ కావాలంటే ఫస్ట్ బీఎడ్ అనేది మనకు ఆ కోర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ దాని తర్వాత ఏంటి, టెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఒకటి. ఆ టెట్ని క్వాలిఫై కావాలా, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. అది మన స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ టెట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో దానికి కూడా మనకి ఎలిజిబిలిటీ ఏంది, బీఎడే. సో మనకి రెండుకి ఎలిజిబిలిటీ బీఎడ్ అయినప్పుడు డిఎస్సికి మనం ఎలిజిబుల్ అవుతున్నాము ఒక ఉద్దేశంతో నేను బీఎడ్ రాసిన అనమాట. బీఎడ్ ఎంట్రన్స్ రాసిన, నాకు ఫ్రీ సీటే వచ్చింది, కన్వీనర్ సీటే వచ్చింది లక్కీగా. అండ్ దట్టు మా లొకాలిటీలోనే నాకు వచ్చింది ఫ్రీ సీటు. సో జాయిన్ అయిపోయినా. దాని తర్వాత మనకేంటి డిఎస్సి ఉండబోతుంది అని చెప్పేసి నాకు అప్పటి నుండే అంటే హోప్స్ అనేవి ఇచ్చిండ్రు కాబట్టి, ప్రీవియస్ గవర్నమెంట్ కూడా అదే చెప్పినారు కాబట్టి ఇంకా
ఉంది కదా మనకి ఛాన్స్ మరి అని చెప్పి మేము అట్లా జాయిన్ అయినాము. సో దాని తర్వాత ఏంది డిఎస్సికి ఎట్లాగో ప్రిపేర్ అవ్వచ్చు ఇది రాకపోయినా అన్నట్టు ఉండే. కాకపోతే ఒక పంచాయతీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. గ్రూప్స్కి డిఎస్సికి కంప్లీట్ కాంట్రాస్ట్ సబ్జెక్ట్స్. దీనికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇది రాయొచ్చా అంటే నో అండి, చాలా డిఫరెంట్. మీరు మళ్ళా స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయాలి డిఎస్సికి ఒకవేళ మీరు చదవాలి అని అనుకుంటే, టెట్ అయినా డిఎస్సి అయినా. ఈ గ్రూప్స్లో చాలా ప్రో ఉన్నాం, మనము 3 సార్లు ప్రిలిమ్స్ రాసినాము, నేను అల్ట్రా ప్రో ఉన్నా అని అంటే అది నడవదు అస్సలకే. ఓన్లీ దీనికి డిఎస్సికి అండ్ ఈ గ్రూప్స్కి ఉన్న కామన్ సబ్జెక్ట్ అనేది ఒక్కటి కరెంట్ అఫైర్స్. అది కూడా ఓన్లీ 10 మార్క్స్కే ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా బీఎడ్ చేసిన వాళ్ళైతే ఈ గ్రూప్స్కి నేను రాస్తున్నాను, దీంట్లో ప్రో ఉన్నా, నేను ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిపోయినా, నాకు గ్రూప్ 4లో జాబ్ వచ్చేసింది, నేను ప్రోని అని చెప్పేసి అనుకుంటే అది సెట్ కాదు. ఎందుకంటే దానికి సబ్జెక్ట్స్ డిఫరెంట్ అండ్ ఈ సబ్జెక్ట్స్ డిఫరెంట్. మళ్ళీ మనం బిగినింగ్ నుండే చేయాలి. 5th క్లాస్ నుండి 6th క్లాస్ నుండి 12th స్టాండర్డ్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ ఒక బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క బుక్స్ని మనము పిన్ టు పిన్, పేజ్ టు పేజ్ చదవాలి. వాడు ఎక్కడి నుండి ఇస్తాడో ఏందో ఏ పంచాయతో తెలియదు మనకి. సో ఇట్లా ఉంటుంది అనమాట. అంటే చెప్తున్నా ఏంటి అంటే చాలామంది రీసెంట్ ఇప్పుడు నాతో పాటు చదువుతున్న వాళ్ళు కూడా ఉంటారనమాట. పాపం అడుగుతూ ఉంటారు, అక్క దీని మీద కూడా వీడియో చేయండి, బీఎడ్ అవగాహన ఉంటుంది, చాలామంది చేసి ఉన్నారు అండ్ అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు. సో క్లియర్గా చెప్పండి, డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళకి, గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటో కూడా చెప్పండి అని అన్నారు కాబట్టి చెప్తున్నా. అండ్ బీఎడ్ విషయంకి వస్తే ఏమంత సింపుల్ పంచాయతీ కాదండి. 4 సెమిస్టర్స్ ఉంటాయి, 2 ఇయర్స్ కోర్స్ ఇది. సో ఈ 4 సెమిస్టర్స్లో మనకి ప్రతి సెమిస్టర్కి మనకు ఒక స్కూల్ అనేది అలాట్ చేస్తూ ఉంటారు. ఆ గవర్నమెంట్ స్కూల్స్ అయి ఉండొచ్చు, మోస్ట్లీ అయితే గవర్నమెంట్ స్కూల్స్కే అలాట్ చేస్తారు. సో ప్రతి ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ని, ఒక 5 to 10 or 10 బ్యాచ్ అట్లా బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ని ఒక స్కూల్కి అలాట్ చేసి ఆ స్కూల్లో 1 వీక్, ఫస్ట్ సెమిస్టర్కి 1 వీక్ ఉండే, సెకండ్ సెమిస్టర్కి 1 month ఉండే, థర్డ్ సెమిస్టర్కి 1 and 2 months ఉండే, అండ్ 4th సెమిస్టర్కి ఇప్పుడు మళ్ళీ 1 month ఉంటుంది. సో ఖచ్చితంగా మనం కాలేజ్ కంటే ఎక్కువగా అక్కడికి వెళ్తాం అనమాట టీచింగ్ చెప్పడానికి. అండ్ దాని తర్వాత ఏంటి, మనకి రికార్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ బీఎడ్లో. అటెండెన్స్ ఇంపార్టెంట్ అని అంటారు కాలేజ్లో, కాకపోతే మనం మేనేజ్ చేసుకోవచ్చు. మరీ అంత ఫోర్స్ఫుల్గా అయితే ఖచ్చితంగా నువ్వు వస్తేనే నిన్ను పాస్ చేస్తాం అనేటి ఏది లేదు. మంచిగా కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకుంటే మాత్రం ప్రాపర్గా సెట్ అయిపోతుంది, రైట్? బీఎడ్లో అన్నింటికంటే పెద్ద టాస్క్ ఏంటి అని అంటే అన్ని సెమిస్టర్ల యొక్క రికార్డ్స్ రాయడము. ప్రతి సెమిస్టర్కి మనకి సర్టెన్ బుక్స్ ఇస్తారు, వాళ్ళే రికార్డ్స్ ఇస్తారు. ఆ రికార్డ్స్ రాయాలి అంటే తల ప్రాణం తోకకు వస్తుంది, నిజం చెప్తున్నా లిటరల్లీ. నువ్వు ఎన్ని డేస్ క్లాసెస్ ఇన్నావు, నువ్వు ఎంత మంచి ప్రజెంటేషన్ ఇచ్చినావు అనేది కాదు, రికార్డ్స్నే చూస్తారు అందరూ, రికార్డ్ ప్రజెంటేషన్నే చూస్తారు. నేను టీపీకి వెళ్ళినప్పుడు, టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు నాకు గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉండే. సో నేను అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడుకున్నా, నాది ఫిజిక్స్ సబ్జెక్టు. సో నేను ఆ ఫిజిక్స్ మేడంతో మాట్లాడుకుంటే ఆమె చాలా బాగా రెస్పాండ్ అయ్యింది. సరే మీరు ప్రిపేర్ అవ్వండి, కాకపోతే ఫస్ట్ పీరియడ్ నేను మీకు అలాట్మెంట్ ఇస్తాను, ఆ ఫస్ట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో 9th క్లాస్కి ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్పేసి వెళ్ళిపోండి, మీరు స్కూల్లో ఉండాల్సిన పని లేదు అని అన్నారు. ఎంత అంటే ఎంత, ఐ విల్ బి సో థ్యాంక్ఫుల్, ఐ విల్ బి సో గ్రేట్ఫుల్ టు హర్. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చింది. ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే మేనేజ్ చెయ్యొచ్చు, మన గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇటు కోర్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. మనం పొలైట్గా మాట్లాడి వాళ్ళతో మంచిగా బిహేవ్ చేస్తే మాత్రం అన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి. అంటారు కదా, మనకి ఏదన్నా కావాలి అని అనుకున్నప్పుడు డిజైర్ స్ట్రాంగ్గా ఉంటే కనుక ప్రాబబిలిటీస్ అనేటివి ఆటోమేటిక్గా వస్తాయి ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్స్కి. అంతేగాని మనం ఫీల్ అయిపోతాం కదా. సో అది చెప్పాలనుకున్నా. ఈ రకంగా నేను అకాడమిక్స్ని అండ్ ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నా ఈ ప్రిపరేషన్ని. సో అట్లా మనం అనుకుంటే చెయ్యొచ్చు, డిసిప్లిన్డ్గా స్టడీ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. సో యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.